నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాటి కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాల్ని మనం తెలుసుకుందాం. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో లైవ్ లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యలకు రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసేయండి. నమస్కారం పాండురంగారావు గారు. ఓం నమః శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి మెసేజ్ తో స్టార్ట్ చేస్తాము. సో ఈ రోజు ఏ కథ తెలియజేయబోతున్నారు మాకు మా ప్రేక్షకులకి? ఒక రాజుగారి ఆస్థానంలో మంత్రి గారు ఉన్నారు. ఈ మంత్రి గారు కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉందని అహంకారం. రాజుగారు చూశారు, ఎప్పుడొకప్పుడు బుద్ధి చెప్దాం అనుకున్నాడు. ఒకరోజు పిలిచాడు. మంత్రి గారు, నాకు చిన్న ప్రశ్న ఉంది, సమాధానం కావాలంటాడు. ఏమిటి మహారాజు అంటాడు. ఒకసారి దిగితే బయటికి రాని నుయ్యి ఏది? నుయ్యేంటి మహారాజా, ఏ నూతిలోంచే బయటకు రావచ్చు, లేదో ఒకటి ఉంది, అది ఒకసారి దిగితే మళ్ళీ బయటకు వచ్చే పని లేదు అంటే ఆలోచిస్తాడు. నాకు టైం కావాలి. టైం కావడమే కాదు, నువ్వు ఎన్ని రోజులు టైం తీసుకుంటావో తీసుకో, నీకు 30 days ఇస్తున్నా, 2 రోజులు 3 రోజులు కాదు, 30 days టైం ఇస్తున్నా, చెబితే చెప్పు, చెప్పకపోతే మాత్రం నీ జాబు, నీకు ఊస్టింగ్, ఈ రాజ్యం నుంచి బహిష్కరణ. మనసులో ఉంది కదా, ఇటు కొంచెం దించాలని, ఇన్ని కొంచెం ఎక్కింది, బహిష్కరణ, పైపెచ్చు ఊస్టింగ్ జాబు, మంత్రి పదవి పోద్ది. ఇంత ఒక్కసారి ఇంత పరీక్ష పెట్టాడు ఏంటి, ఇంత పెద్ద శిక్ష చేశాడు, ఈ ప్రశ్న ఎలాగా ఏంటి, ఒకసారి దిగితే బయటకు రాను నువ్వు ఎక్కడ ఉంటుంది ఏంటి, అసలు ఎంత ఆలోచించినా, ఎన్ని గ్రంథాలు చదువుతాడు, నెల రోజులు టైం ఉంది కదా, ఎక్కడ ఏ గ్రంథంలో ఏది తగలదు, టైం అయిపోతుంది, రోజు రోజు టెన్షన్. సరే అయిపోయింది, ఆఖరి రోజు ఇంకొక రోజు మిగిలింది. అలా పొలాలుగా గట్టల్లోంచి అలా వెళ్తున్నాడు, ఏమీ తిరిగి వెళ్ళిపోవాలి, రేపటి నుంచి ఊరు దాటి వెళ్ళిపోవాలి, ఉద్యోగం పోయి అన్నీ పోయి బెకార్లో తిరగాలనుకుంటున్నాడు. ఆ టైంలో ఒక గొర్రెలు కాసుకునేటువంటి ఒక పశువుల కాపరి కనపడ్డాడు. ఎందుకు అంత దిగులుగా ఉన్నారు పంతులు గారు, ఏం సంగతి అంటే, ఏదో లేరా నా సంగతి నీకెందుకు, నీ పన్ను చూసుకున్నాడు. కాదు, బాగా దిగులుగా ఉన్నారయ్యా, ఏంటి నేనేమైనా చెప్పగలనా అంటే, లేదులే నాకేదో సమస్య, రాజుగారు ఏదో అడిగాడు, దానికి ఆన్సర్ లేకంటే నన్ను అడగండి, నాకు వీలైతే చెప్తానంటాడు. అంటే నువ్వేం చెప్తావు, అదలు లేదు, ఒకసారి తప్పే ఉంది, అడగండి, ఏమో తెలిసేమో, ఏ పుట్టలో ఏ పావుని తెలియదు కదా. సరేరా, ఇది ప్రశ్న, ఒకసారి దిగితే నువ్వు బయటకు రాను నువ్వు ఏంటని అడిగితే, ఇంతే కదండి ప్రశ్న, ఇంత చిన్న ప్రశ్న పెట్టుకొని జుట్టు పీక్కుంటారేంటి, చాలా చిన్నదే, అంత సింపుల్గా చెప్పేసేవేంటి, చిన్నదంటావేంటి, దీని ఆన్సర్ ఏంటి అంటాడు. ఆన్సర్ చెప్తాను, నాకు దానికి ముందు మీ దగ్గర నుంచి కొన్ని కావాలి. ఏమిటంటాడు, ఇక్కడ గొర్రె ఉంది కదా, దీని పాలు తీస్తాను నేను, ఈ పాలు తాగాలి మీరు అంటాడు. నేను ఎప్పుడు తాగలేదురా, ఆవు పాలు, గేదె పాలు తప్పి, బర్రె పాలు తప్పి తెలియదు, లేదు ఒకసారి తాగండి, తాగుతానంటేనే నేను ఆన్సర్ చెప్తాను, తప్పదు. చాలా తన ముందున్న టాస్క్ చాలా పెద్దది, ఉద్యోగం పోతే బహిష్కరణ కూడా ఉంది. సరే తాగుతాం, పాలు తీస్తారు, తీసిన తర్వాత ఆగు, ఇలా కాదండి మీరు తాగాల్సింది, అక్కడ మానవ కపాలం కనబడుతుంది, ఆ కపాలంలో వేసుకొని తాగాలి అంటే, ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అంటాడు. అంటే అందుకు ఇష్టమైతేనే, లేకపోతే మానేయండి. సరే దాంట్లో వేస్తానంటాడు. దాంట్లో వేసే ముందు ఆ పాలు నేను తాగుతాను, ఆ ఎంగిలి పాలు అందులో వేస్తాను అంటే పాలు తీసుకుంటాడు. ఏమీ అర్థం కాదు, తిడుతున్నాడు. సరే కపాలంలో వేస్తానంటాడు, కపాలంలో వేస్తాడు. మీరు తాగితే నేను ఆన్సర్ చేస్తా, లేకపోతే నా దారి నేను వెళ్ళిపోతా. అరే నీకు ఖచ్చితంగా తెలుసా, నాతో ఆడుకుంటున్నాను అంటాడు. ఖచ్చితంగా తెలుసు అంటాడు. ఖచ్చితంగా సరే అందులో పోస్తాను కపాలంలో, అందులోంచి తాగాలంటాడు. సరే తాగడానికి ఇలా పెట్టుతాడు. ఆ చెయ్యి ఆపి, అయ్యా మీరు ప్రశ్న ఆన్సర్ చెప్పేశారు, గెలిచేశారు, ఇది మీ ప్రశ్నకు ఆన్సర్. ఏం ఆన్సర్ అంటాడు. ఏం ఆన్సర్ లేదు, ప్రలోభం అన్నిటికంటే మించిన నుయ్యి, ఒక్కసారి దిగితే ఈ ఆశ, ప్రలోభం, ఒక్కసారి ప్రలోభ పడితే ఎవడూ బయటికి రాలేడు దాంట్లోంచి. నేను ఒక మామూలు గొర్రెలు కాసుకునేవాడిని, నేను మీకు ప్రలోభం పెట్టాను, నాకు ఆన్సర్ చెప్తాను అంటే మీరు ఆశపడ్డారు. ఆశపడి ఏం చేశారు, నా ఎంగిలి తాగడానికి, ఆ పాలు తాగడానికి, కపాలంలో వేసి తాగడానికి ఎంతకన్నా దిగజారిపోతున్నారు తప్ప బయటికి రావట్లేదు దాంట్లోంచి మీరు, ఈ ప్రలోభం అనేది. సో కట్ చేస్తే అందరికీ అంటే పలానా వాళ్ళకి ఇది తెలుసు, వీళ్ళకి ఇది తెలియదు అని ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. ఎక్కడ ఏ పుట్టలో ఏ పాము ఉందో, వీళ్ళ మేధావులు, వీళ్ళు పనికిరాని వాళ్ళు, పుస్తకం అట్ట చూసి మనం జడ్జి చేయలేం. కాబట్టి అందరినీ రెస్పెక్ట్ చేయండి, ఎక్కడ ఎవరి దగ్గర ఏముందో ఎవరికి తెలియదు. ఓకే అండి, చాలా చక్కటి కథ తెలియజేశారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, చూసేద్దాం. హలో
హలో హలో హలో మేడం, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రసాద్ అండి, నెల్లూరు నుండి కాల్ చేస్తాను. ప్రసాద్ గారు ఓం నమ శివాయ. ఓం నమస్తే గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1976 ఏప్రిల్ 14వ తారీఖు. ఎవరిదండి ఇది? నాదే సార్. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి ప్రసాద్ గారు? తెలుసు సార్. ఏం చేస్తున్నారు మీరు? ఏదో చిన్న మెకానిక్ పని ఆ చేస్తున్నా. రోజు పౌర్ణమి కూడా, బుధవారము పౌర్ణమి తెలుసా? అన్నారు పెద్దోళ్ళు అన్నారు కానీ అంటే కరెక్టే కదా పెద్దవాళ్ళు చెప్తే. ఇది కన్యా రాశి, హస్త నక్షత్రము. రైట్ అండి, బాగుంది జాతకం కూడా ప్రసాద్ గారు. ఓ 3 రుద్రాక్షలు చెప్తాను. 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము. అపమృత్యు బాధలు లేకుండా కుదిరితే 3 వేయండి, లేకపోతే ఒక్కటే వేయండి. మనకు ఎన్ని సంపదలున్నా ఇది వచ్చిన తర్వాత ఆ మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. ఇక పాండురంగారావు గారు, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఇష్టపడకపోవచ్చు, అంటే రుద్రాక్ష ధారణ అనేది వాళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా వేయొచ్చు అంటారు. ఇప్పుడు కొన్ని ఫోర్స్ఫుల్గా మనం చెప్పకూడదు, ఇవ్వకూడదు. కొన్ని వాటికి ప్రయోజనం ఉన్నప్పుడు వాళ్ళకి ఒప్పించి కన్విన్సివ్గా చెప్పాలి, లేకపోతే రిక్వెస్ట్ చేసినా చెప్పాలి. దానివల్ల ఉపయోగం ఉంది అంటే. ఇప్పుడు తల్లి చంటి పిల్లవాడు పాక్కుంటూ మంట దగ్గరికి వెళితే వీపు మీద ఒక దెబ్బేసి భుజానికి ఎత్తుకుంటుంది. కొట్టడం అక్కడ ఉద్దేశం కాదు, మంటలోకి వెళ్లకుండా కాపాడుకోవడం, బిడ్డను కాపాడుకోవడం ఉద్దేశం. ఏం జరిగినా మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కన్విన్సివ్గా చెప్పాలి, లేకపోతే ఏదో రకంగా చెప్పాలి. ఇప్పుడు పాము అది మంచి ప్రేమతో కాటేసిన, కసితో కాటేసిన ప్రమాదమే, దాని స్వభావం అది. సో అలాగే ఇది ఆధ్యాత్మిక సంపద. ఇది ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు అది వ్యతిరేకంగా అంటే నిందస్మృతి అంటాం, అంటే తిట్టడం. దేవుడు తిడుతుంటారు, నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, నువ్వు మంచోడు కాదు, నువ్వు దుర్మార్గుడు, డామ్ డూమ్ డూమ్ డెక్కర్ అంటారు. జై విజయులని విష్ణుమూర్తి దగ్గర ద్వారపాలకులుగా ఉండేవారు. సౌనకాది మహర్షులు ఒకసారి ఆయన దగ్గర చూడడానికి దర్శనానికి వస్తే వీళ్ళు లోపలికి దారి ఇవ్వరు. ద్వారపాలకులు ఇద్దరు జై విజయులు దారి ఇవ్వకపోతే వాళ్ళు కోపం వచ్చి చెప్పిస్తారు, ఎదవల్లారా పోయి మానవ జీవితాన్ని అనుభవించండి, మనుషుల్లా బతకండి అని. శ్రీ మహావిష్ణువు వచ్చి, సరే దీనికి ఏదో చిన్న రెమెడీ చేద్దాము, వాళ్ళ మునుల శాపం పోదు, చిన్న రెమెడీ చేద్దాం, ఒక పని చేయండి, నాతో విరోధంతో 3 జన్మలు ఎత్తి నా దగ్గరకు వస్తారా, నాకు శత్రువులుగా మారి నాకు భక్తులుగా ఉండి 7 జన్మల్లో నా దగ్గరకు వస్తారా అంటే, మహానుభావ నీతో దూరంగా ఉండలేము, నీతో గొడవైనా, నువ్వు మాకు శత్రువు అయినా, ఏమైనా తొందరగా నీ దగ్గరికి వచ్చేస్తాం, 3 జన్మల్లో వచ్చేస్తాం, అనుగ్రహించు స్వామి అంటే. అప్పుడు మొదటి జన్మ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, తర్వాత రామణ కుంభకర్ణులు, తర్వాత శిశుపాల దంతక్షోధులుగా 3 జన్మలు ఎత్తి దగ్గరికి వస్తారు. అంటే వ్యతిరేకంగా అయినా, ఇష్టం లేకపోయినా ఒక ఇక్కడ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయనతో గొడవపడైనా. సో కాబట్టి ఇష్టం లేకపోయినా ఇక దైవికమైన సంపద వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. చెప్పొచ్చు, ఇప్పుడు నీకు నమ్మకం లేదు, మా మీద గౌరవంతో వేసుకో, అది ఉపయోగపడుతుంది. మా మీద గౌరవంతో ఏదో ఒక పిల్లల్ని నొప్పించి, ఎందుకంటే ఒక రక్షణ కవచం. ఇప్పుడు బయట ప్రపంచం ఎలా ఉందో మనం చూస్తున్నాం, ఎటు నుంచి ఏం వచ్చి పడుతుందో, పిల్లలకి ఏమవుతారో, ఏది ఎలా జరుగుతుందో ఎవరూ ఊహించలేం. ఇది ఒక దైవికమైన సంపద వాళ్ళ దగ్గర ఉంటే పాజిటివిటీ ఉంటుంది. చక్కగా వాళ్ళు చేసే పనులన్నీ మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళు మంచి భవిష్యత్తులోకి వెళ్ళడానికి ఇది దోహదపడుతుంది అని పూర్వకాలం నుంచి బలమైన నమ్మకం ఉంది. అది ధరించిన వాళ్ళు చక్కగా మంచి పోషణకు కూడా వెళ్ళడం మనం రోజు గమనిస్తాం. అందుకనే నయానో భయానో వేయడం మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓకే, మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో శ్రీనివాస్ గారు, పాండురంగారావు గారితో మాట్లాడారు. శ్రీనివాస్ గారు ఓం నమ శివాయ. గుడ్ మార్నింగ్ సార్. బి శ్రీనివాసరావు నా పేరు. శ్రీనివాస్ గారు డేట్ ఆఫ్ బర్త్ అండి? 02/02/65 అండి. 02/02/65. అలాగని వాళ్ళు యూత్ వేసుకోవట్లేదన్నాను. ఇప్పుడు వస్తున్నాను శ్రీనివాస్ గారు. జంజీ చూస్తే సద్గురు దగ్గర మొత్తం అంతా వాళ్లే. సో యూత్ వేసుకోరని కాదు, ఇప్పుడు వాళ్లే పెద్దవాళ్ళ కంటే యూతే ముందున్నారు ఇలాంటి వాటిల్లో. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏం చేస్తున్నారండి? నేను టీచింగ్ అండి. వెరీ నైస్. మీరు మంగళవారం నాడు పుట్టినట్టు తెలుసా సార్? అంతే, రైట్ అండి. మంగళవారం. ఏ సబ్జెక్ట్ చెప్తారు సార్? కంప్యూటర్ సైన్స్. ఓ పిల్లలండి, మీరు ఆ రోజు అమావాస్య కూడానండి. క్యాలెండర్లో
చతుర్దశి చూపిస్తోంది. కానీ మీరు పుట్టినప్పుడు అంటే పంచాంగంలో చతుర్దశి చూపిస్తోంది, మీరు పుట్టినప్పుడు అమావాస్య గడియలు వచ్చాయి. సార్ ఇది మకర రాశి, ఆ, ఇవన్నీ తెలుసు అనుకుంటా. ఇది మనం తెలుసండి. సమయం తీసుకోవట్లేదు, టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అంటే చెప్తున్నాను. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ అంటే ఆయన టీచింగ్ సబ్జెక్ట్ అది కాబట్టి ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ మనం సిస్టంలో లోడ్ చేసుకుంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అంతేనా సార్? అంతే సార్. తీసుకోవచ్చు. దానికి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేయదు. ఏమే రైట్ సార్? అవును సార్, రైట్. ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేయదు. ఇక్కడ మనం ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు, అసలు ఏమీ అడగట్లా, డేట్ ఆఫ్ బర్త్ తప్ప. తిథి, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు ఒక 8 సెకండ్లలో 150 స్టెప్స్ ఇక్కడ వేసుకుంటూ, ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. శ్రీనివాస్ గారు ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, ఒక్కటే ఓటు వేసుకోండి సార్. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. శరీరానికి తాకే విధంగా వేసుకొని చూడండి. ఇది వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు, ఎన్ని విజయాలు వస్తాయో మీరే చూస్తారు. శుభం. ఇక పాండురంగారావు గారు, మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు? ఒకసారి మీ పర్యటన నేను ఒక గురించి మన వాళ్ళకు. ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా వారానికి ఒకసారి అక్కడికి మా సౌత్ ఇండియాలో నేను అటెండ్ అవుతుంటాను. ఇప్పుడు రాజమండ్రి, కాకినాడ, లేకపోతే ఖమ్మం ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు నేను వెళ్తున్నాను. సో నన్ను కలవాలనుకున్నప్పుడు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. అక్కడ 2-3 కాదు. నన్ను కలిసినప్పుడు కూడా నేను ఒకటి కంటే ఎక్కువ చూడను, ఎందుకంటే చాలా మందిని చూడాల్సి వస్తుంది. అర్థం చేసుకొని సహకరించండి. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నాతో మాట్లాడాలని మీరు అనుకుంటే నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో మీరుండి ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, సపోజ్ మీరు బెంగళూరులో ఉంటే ఇన్ఫాంట్రీ రోడ్లో ఇది ఉంటుంది, ఖమ్మంలో ఉంటే ఖమ్మం, మీరు ఎక్కడుంటే అక్కడ, నిజామాబాద్ నిజామాబాద్, కాకినాడ ఉంటే కాకినాడ, వైజాగ్ అంటే వైజాగ్. సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఆ సంస్థకి దగ్గరగా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సోమవారం నాడు మా అమ్మాయి శ్రావణి విశాఖపట్నం కార్యాలయంలో ఉంటుంది. తను కలవడానికైనా ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. నేను హైదరాబాద్లో శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. ఇక పాండురంగారావు గారు, రుద్రాక్ష అనేది ఒక చెట్టు బీజం నుంచి వచ్చింది. మరి ఆ చెట్టు నుంచి వచ్చిన రుద్రాక్షకి అంత శక్తి ఉందంటారు? అబ్బో, ప్రకృతి చాలా భయంకరమైంది. అక్కడ అందులో ఉండే అసలు మనం చెప్పుకోవడానికి అసలు చెట్లు ఇలా ఉంటాయా? కరోలినా రిఫర్ అని ఓ మిర్చి ఉంటుంది, ఇది చెట్టుదే. దీన్ని కారం స్కాబిల్స్లో కొలుస్తారు, తెలుసు కదా, ఇన్ని స్కాబిల్స్ అని. ఇప్పుడు ఉదాహరణ చెప్పుకోవాలంటే గుంటూరు మిర్చి ఉంది. గుంటూరు మిర్చి 40,000 స్కాబిల్స్ ఉంటారు. 40,000 స్కాబిల్స్ ఉంటుంది అది ఆ కారం. ఇది కరోలినా రిఫర్ అయితే 22 లక్షల స్కాబిల్స్ ఉంటుంది. అంటే అది చెట్టే, మిరపకాయే, జస్ట్ చిల్లియే. అది పెదానికి తగిలిన, లోపలికి వెళ్ళిన పేగులు కూడా కాలిపోతాయంట. నరాలు చిట్లిపోయి మంటలు వచ్చి బ్రెయిన్ అంత భయంకరంగా ఉంటుందంట. అసలు నోటితో చెప్పలేమంట. స్పాట్లో స్ట్రోక్ వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి లోపలన్నీ కాలిపోయి ఈ మొత్తం ఈ చూపు, ఈ గొట్టం మొత్తం కాలిపోతుంది. అలాగే ఇంకో చెట్టు, అంటే ఎంత భయంకరమైన ఏంటో చెప్తున్నా, ఎలా అడిగి ఈ ప్రశ్న చెప్తున్నా. అది మ్యాంచ్నీల్ అని ఒకటి ఉంటుంది ఉత్తర అమెరికాలో. ఈ చెట్టు అది అంతే. దాన్ని డెత్ యాపిల్ అంటారు, ట్రీ ఆఫ్ ది డెత్ అంటారు. రకరకాల పేర్లతో ఆ చెట్టుని పిలుస్తారు. అది చిన్న సైజు యాపిల్ కాయల్లాగా ఉంటాయి దానికి. ఈ మ్యాంచనీల్ అనే చెట్టు చిన్న సైజు యాపిల్ లాగా ఉంటుంది. అది కానీ యాపిల్ అనుకొని తిన్నారా మామూలు కాదు, అక్కడ బయటికి తీయకముందు చచ్చిపోతారు. వర్షం పడినప్పుడు దాని కింద నుంచి వెళ్తే శరీరం మొత్తం కాలిపోద్ది అంట. ఆ ఆకులు మేంచి వాటర్ పడితే, వర్షం నీళ్ళు పడితే, దాని గాలి తగిలితే బొబ్బర్లు వచ్చేస్తాయి ఒళ్ళంతా. సో ఇలాంటివి ఎన్ని చెప్పుకుంటూ, అంతవరకు ఎందుకు గురువింజు కింద, అవును, గురువింజు కింద తెలుసు కదా, ఎర్రగా ఉంటుంది, కింద నల్లగా ఉంటుంది. అది కూడా అంతే, తింటే చచ్చిపోతారు. ఎక్కువ టైం కూడా తీసుకోదు అది. ఇలాగ మనకి బోల్డ్ ఉన్నాయి.
సో ఇప్పుడు చెట్టు బీజం అనుకోవడానికి వీల్లేదని గంజాయి ఉంటుంది, చాలా శక్తివంతమైన, తీసుకుంటే మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది మనల్ని, ఏదో లోకాలకి ఒక్కసారి తీసుకుంటే. సో రుద్రాక్ష అనేది ఒక దైవికమైన సంపద. మామూలు వాటికి ఇలాంటివి భయంకరమైన చెట్లు అసలు ఎన్ని ఉన్నాయి తెలుసా? టాప్ 10 అని కొడితే భయంకరమైన అన్నీ వస్తాయి. ఇక ఎన్నున్నాయి సృష్టిలో. రుద్రాక్ష అలా కాదు, ఒక శక్తివంతమైన దైవికమైన సంపద. ఇది ఒక మంచి ప్యాకేజ్. ఎలాంటి ప్యాకేజ్ అంటే ఆధ్యాత్మిక విలువలతో కూడి ఉన్నది ఉంటుంది, అలాగే ఔషధీయ గుణాలు కలిగి ఉంటుంది. మనకి ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్ గా చెప్పబడే చరకుడు తన చరక సంహితలో దీన్ని ద్వితీయ సంజీవిని అంటాడు. సంజీవిని ప్రాణం పోస్తే రుద్రాక్ష మళ్ళీ అంతటి శక్తివంతమైంది. ఇంత గొప్ప బీజం రుద్రాక్ష. అందుకని అది ఎక్కడుంటే అక్కడ స్వయం ఈశ్వర స్వరూపం. ఈశ్వరుడెవరు? ఐశ్వర్యానికి అధిపతి. ఈశ్వరుడెవరు? గ్రహాలకి అధిపతి. అంటే ఎవరికైనా గ్రహపరమైన దోషాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వస్తాయి, ఆర్థికపరమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు బాధలు ఏర్పడతాయి. ఈ రెండిటికి ఆయనే అధిపతి కాబట్టి రుద్రాక్ష ఎక్కడుంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. అందుకనే ఆయన చూడడానికి, బోలాశంకరుడు చూడడానికి చాలా ఇదిగా కనిపిస్తాడు, సింపుల్ గా కనిపిస్తాడు. ఆయన భక్తులందరూ ఐశ్వర్యంలో తొలతూగుతూ ఉంటారు ఎక్కడ చూసినా. రుద్రాక్ష అంత శక్తివంతమైంది. ఇంకోటి పాండురంగారావు గారు, కర్మ ఎవరిని కూడా విడిచిపెట్టదంటారు. మనం చేసిన పాపం ఖచ్చితంగా మళ్ళీ మనం అనుభవించాల్సిందే. కర్మ విల్ నాట్ లీవ్ అస్ అని అంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు 1000 ఆవుల దగ్గర దూడలను వదిలిపెట్టేస్తే ఏ తల్లి దగ్గరికి అది వెళ్ళిపోద్ది. అది చూపించక్కర్లా, మనం చూపించక్కర్లా, వెళ్ళిపోద్ది. ఎవరు పరిచయం చేయక్కర్లా. అలాగా కర్మ కూడా ఎవరిని వదలదు, వెళ్ళిపోద్ది. భగవంతుడైనా కొంచెం చూపిస్తాడేమో, కర్మ వదలదు. ఎవరు చేసిన కర్మ వారికి ఎప్పుడైనా తప్పదయ్యా అని చెరపగరా చెరేవు రకరకాలుగా అంటారు. ఇక్కడ మనకి ఇండియా శ్రీలంక మ్యాచ్ జరుగుతున్నప్పుడు చిన్న సంఘటన చెప్తాం. 2010 ఇండియా శ్రీలంక మ్యాచ్ జరుగుతుంది. సెవాగ్ ఆడుతున్నాడు. 34.3వ ఓవర్ అది. తనకి సెవాగ్కి 99 అయ్యాయి. ఇండియా ఒక్క పరుగు కొడితే విన్ అయిపోద్ది. ఒక్క పరుగు ఇండియా విన్ అవుద్ది. ఆ ఒక్క పరుగు కొడితే అయిపోయి సెవాజ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ ఒక్క పరుగు ఎత్తేసాడు పైకి, మనడు పైకి ఎత్తేస్తే 6 అది. దీనికి సెంచరీ అయిపోద్ది, ఇండియా గెలిచేస్తుంది. సూరజ్ రాందేవ్ శ్రీలంకన్ బౌలర్ వేసాడు, 6 కొట్టాడు. తీరా నో బాల్ ఇచ్చాడు. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ సిరీస్ లో ఒక్క వైడు వేయలేదు, ఒక్క నో బాల్ వేయలేదు. కావాలని ఇది 1 feet అవతల వేసాడు నో బాల్, కాలు అంత దూరం వేసి. అంటే శవాజీకి సెంచరీ కాకూడదని ప్రపంచం అంతా అతను తిట్టింది. ఒక చిన్న పనికి తనకి పెనాల్టీ వేశారు. ఈ 2012 నుంచి 2016 వరకు కేవలం 4 ఇంటర్నేషనల్సే ఆడాడు. తర్వాత అతను జట్టులోంచి తీశారు. ఈ పని చేసినందుకు జట్టులోంచి తీశారు. అతను ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడ బస్సు డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు. అంటే ఓ చిన్న అంటే కావాలని చేశాడు, కావాలని లేదా అంత దూరం వేయడు. చెరపకురా చెడేవు. కర్మ కూడా ఎవరిని వదిలిపెట్టదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మెల్బాన్లో ప్రైవేట్ బస్సు తోలుకుంటూ కుటుంబాన్ని గడుపుకుంటున్నాడు ఇప్పుడు అతను, ఇంటర్నేషనల్ క్రికెటర్. చిన్న పొరపాటు కావాలని. కాబట్టి మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే అది బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. కాబట్టి కర్మ ఎవరిని విడిచిపెట్టదు. మంచి పనులు చేయండి, మంచి ఆలోచనలు చేయండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, చూద్దాము. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రవి అండి, మహబూబ్నగర్ కాల్ చేస్తున్నాను. పాండురంగారావు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? నాకేమి ఫస్ట్ క్లాస్ సార్. నాకు చిన్న ప్రాబ్లం సార్. నా పేరు రవి సార్. మ్యారేజ్ అయింది 2 years అవుతుంది. అంటే ఇష్యూస్ ఉన్నాయి, ఇద్దరి మధ్యలో ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి ఏంటి? అంటే ఇష్యూస్ లేకుండా ఎవరు ఉండరు. మ్యారేజ్ కొత్తగా అయినప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే పెళ్లి అయితే అన్ని చదువుకుంటాయి అనుకుంటారు. ఏముండదు. మ్యారేజ్ అనగానే వేరు వేరు నేపథ్యం కలిగిన 2 కుటుంబాలు. అమ్మాయి వేరే నేపథ్యం, అబ్బాయి వేరే నేపథ్యం. ఇద్దరిని తీసుకొచ్చి పేట్ల మీద కూర్చోబెట్టి పెళ్లి చేయగానే ఒకటి అయిపోరు. కొంతకాలం, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొన్ని వారాలు ఇద్దరికి వాళ్ళ దీన్ని బట్టి, బాండింగ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మొదట్లో ఏ తేడాలు రావు. అది ప్రేమ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. తర్వాత నిదానంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుస్తూ ఉంటుంది, చిన్న చిన్నవి స్టార్ట్ అవుతాయి. సో అంతేగాని ప్రతి కుటుంబంలో ఉంటాయి, లేకపోతే ఆశ్చర్యపడాలి. అవి పెద్దవి కాకుండా చూసుకోండి, కూర్చొని మాట్లాడుకోండి. అవ్వకపోతే మ్యారేజ్ కౌన్సిలింగ్ అని ఉంటుంది, లేదా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళండి, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి, సిగ్గుపడకుండా
కొన్ని పొరపాట్లు మనకు తెలియవు, కొన్ని ఎలా సరి చేసుకోవాలో తెలియదు, వాళ్ళు సరి చేస్తారు. పూర్వం అంటే కంబైన్ ఫ్యామిలీస్ ఉండేవి. అవును. అప్పుడు వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు కౌన్సిలింగ్ చేసేవారు. అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే పిల్లాడికి చెప్పేవారు, చిన్న పిల్లరా, అమ్మగారింటి దగ్గర నుంచి డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేసింది, ఏమీ తెలియదు, 4 రోజులు పోతే తెలుస్తుందిలే అని పెద్దవాళ్ళు సరి చేసేవారు. మగపిల్లాడు తప్పు చేస్తే ఈ అమ్మాయికి చెప్పేవారు, ఆడు బయట తిరిగి వస్తాడు కదమ్మా, కష్టపడి తిరిగి వస్తాడు, వాడు కోపం తెలియదే ఉంది, తాటాక మంట లాంటిది, నువ్వే చూస్తావు కదా 2 రోజుల్లో నార్మల్ అవుతాడు. ఇప్పుడు ఏది ఆ వ్యవస్థ ఆజ్యం పోసేవాళ్ళు ఎక్కువయ్యారు. నిజమే. కాబట్టి ఏమీ లేదు, మీరు కూర్చొని మాట్లాడుకోండి. తగ్గడం తప్పేమీ కాదు, అవసరమైతే తగ్గండి ఎవరో ఒకళ్ళు, అది తప్పేం కాదు. కూర్చొని మాట్లాడుకోండి, అది ఎలా ప్యాచప్ చేసుకోవాలో చూడండి. భార్యాభర్తల బంధం అంటే చనిపోయే వరకు సాగే ప్రయాణం. కడుపున పుట్టిన బిడ్డలు కడదాకా ఉండకపోవచ్చు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉండకపోవచ్చు, భార్యాభర్తల్లో ఒకళ్ళు జీవించి ఉన్నంత వరకు రెండో వాళ్ళ అవసరం ఉంటుంది. సో తగ్గడం తప్పేం కాదు. ఇంకోటి నేను బలంగా చెప్తున్నాను, ఏ కారణం చేతనైనా మీరు విడిపోయారనుకోండి, అలా జరగకూడదు. విడిపోతే ఏమవుద్ది, వయసులో ఉన్నాళ్ళు పునర్వివాహానికి వెళ్ళాలి. ఇప్పుడున్న అమ్మాయి కంటే గొప్ప అమ్మాయి దొరుకుతుందని మీరు ఎలా చెప్తారో, అలాగే మీకంటే గొప్ప పార్ట్నర్ దొరుకుతాడని ఆవిడ ఎలా అనుకుంటుంది. ఫస్ట్ ఎప్పుడూ బెస్టే. కాబట్టి అది డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. గౌరీశంకర్ రుద్రాక్ష శివపార్వతులు కలిసి ఉన్నది పూజలో పెట్టండి. మీరు వేసుకోవడానికి ఒక ఏకముఖి వేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇక పాండురంగారావు గారు ఇవాల్టి కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యలకు రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఇది మేము ఇప్పుడు సోమాజిగూడ నుంచి జూబ్లీహిల్స్ వచ్చేసాం. అవును. కొత్త ఆఫీస్కి వచ్చాం, పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చాము. అంటే ఈ మెట్రో స్టేషన్, పెద్దమ్మ మెట్రో స్టేషన్ నుంచి కనిపిస్తుంది మా ఆఫీస్. ఇక్కడికి ఈ మాసం అంతా కూడా ఆషాఢ మాసం అంతా కూడా 18 శక్తిపీఠాల నుంచి తీసుకొచ్చిన కుంకుమ అందజేస్తున్నాం. అంటే ఈ అడ్రస్ కొత్త అడ్రస్ మారాం కాబట్టి అది తెలియజేయడానికి. ఇక్కడికి మీరు వస్తే చక్కగా 4.5 అడుగులు శివుడు ఉంటాడు శ్వేతవర్ణంలో. అమ్మవారి కుంకుమ ప్రతి బరిని 18 బరిణలు బాక్సులు ఒకే బాక్సులో పెట్టి మీకు అందజేస్తారు. పూజలో పెట్టుకోవడానికి 3 రుద్రాక్షలు, ఈ 18 కుంకుమలు ఒక బాక్సులో పెట్టి ఇస్తారు. ఓకే, ధన్యవాదాలు పాండురంగారావు గారు. ఓం నమః.